రాక్షసుడివో రక్షకుడివో అంతు తేలని ప్రశ్న వినువే. వెలుగు పంచే కిరణమల్లే ఎదుగుతావో తెలియని కలే. ఏ క్షణం ఏ వైపుగా అడుగేయనుందో నీ ప్రయాణమే. ఈశ్వరుడే ఈశ్వరుడే చేసినాడు కొత్తగానే. సాక్ష్యమిదే సాక్ష్యమిదే. అవనికి వెలుగులు పంచే ఆదిత్యుడు అంధకారంలో వదిలేశాడు. కడుపు కోతగా భావించి కన్న తల్లి అనాథగా వదిలేసింది. విద్య నేర్పిన గురువు పరమ కిరాతకంగా శాపగ్రస్తుణ్ణి చేశాడు. దాతృత్వాన్ని ఆసరాగా తీసుకుని దేవేంద్రుడు శక్తిని హరించాడు. ఓరిమికి ప్రతీకగా పరిడవిల్లే భూమాత సైతం